రుచి వాసన లేనిది నీరు. రంగు రుచి వాసన వస్తే ఆ నీరు కలుషితమైందని అర్థం. స్వచ్ఛమైన నీరు లేకుంటే ఏ ప్రాణి జీవించడం కష్టం. కాలుష్యం నివారిస్తే తప్ప స్వచ్ఛమైన నీరు దొరకదు. జీవనదులైన గంగా యమునాల ఉపనదులు కూడా ఎండిపోయే పరిస్థితులు దాపురించాయి. దీనికి కారణం క్లైమేట్ చేంజ్, కాలుష్యం. జీవనదులే అంతరిస్తే పెరిగిపోయిన జనాభాకి దాహం తీరేదెలా? దీనికి సమాధానం వర్షం. వర్షాధార పంట పొలాల్లో వర్షాధార జీవనం అలవాటు చేసుకోవాలి. అంటే రిజర్వాయర్లలోనూ జలాశయాల్లోనూ వర్షం నీటిని పట్టి ఆ నీటిపై ఆధారపడడం కాదు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం లేదా ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్ వర్షం నీటిపై ఆధారపడేలా ఏర్పాటు చేసుకోవాలి. ఎవరికి వారు వర్షం నీటిని నిల్వ చేసే ఏర్పాటు చేసినా అవి తాగడానికి పనికిరావు కదా. అది అపోహ. మనం వాడుతున్న ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కంటే స్వచ్ఛమైన నీటిని వర్షం నీటితో పొందవచ్చు. ఎలా? వర్షం నీటిని ఇంకుడు గుంతల్లో పట్టి భూగర్భ జలాన్ని పెంచడమే కాకుండా వర్షం నీటితో తాగునీటిని పొందే విధానం కూడా కొందరు శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ప్రతి ఇంటికి పైకప్పు ఉంటుంది. వర్షం పడితే ఆ కప్పు నుంచి వర్షం దారలు పడతాయి. ఆ దారాన్ని శాస్త్రీయంగా తయారు చేసిన ఓ ట్యాంక్ లో పట్టి నిల్వ చేసుకుని వేసవి కాలంలో ఆ నీటిని క్లోరినేషన్ చేసుకుంటే తాగునీరు మనకి మనమే తయారు చేసుకున్నట్టే. అదెలాగో చూడండి. ఇది ఒక ఇంటి పైకప్పు. ఆ ఇంటి పైకప్పులో శుభ్రంగా ఉండడానికి కోసం అని చెత్త చెదారు లేకుండా ఉండడానికి కానీ దానిపైన ఒక మెష్ లాగా ఏర్పాటు చేసుకుని తర్వాత ఆ పైకప్పు ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు వచ్చే ముందు శుభ్రం చేసుకున్న సర్ఫేస్ తర్వాత వెనకాల ఇంటికి ఒక పైప్ లైన్ హాఫ్ కట్టెడ్ పైప్స్ ఏర్పాటు చేసుకొని ఈ ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడాను ఆ పైప్ లైన్కి వచ్చేటట్టు ఏర్పాటు చేసుకొని ఇందులో కూడా ఒక మెష్ ఏర్పాటు చేసుకోవాలి. చెత్తా చెదారం కూడా ఏది దీంట్లోకి చేరకుండా దాన్ని పెట్టుకుని దాన్ని 2 పైపుల ద్వారా ఈ విధంగా అమర్చుకొని నీటిని కిందకు వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో 2 రకాల పైపులు ఉండి ఒక వాల్ చూపిస్తున్నామండి. ఈ వాలులో మొట్టమొదటి వర్షం పడగానే చెత్త బురద నీరు రావడానికి అవకాశం ఉంది. మొదట రైనీ సీజన్ స్టార్ట్ అవగానే. కాబట్టి 1-2 సార్లు వర్షాలకి బయటికి ఇందులోకి నీరు కలెక్ట్ అవ్వకుండా బయటికి పోయేటట్టు ఒక వాల్ అరేంజ్ చేసుకొని ఈ వాలుని కట్టేసినట్టయితే కనుక ఈ నీరంతా కూడా ఈ సైడ్లో ఉన్న పైపు ద్వారా బయటికి వెళ్ళిపోద్ది. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇటు నుంచి వాటర్ వెళ్ళకుండా స్ట్రైట్గా వాటరు ఫిల్టర్ ద్వారా ఫెర్రో సిమెంట్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు మేము మా డిపార్ట్మెంట్లో. ఈ ఫెర్రో ట్యాంక్లోకి కలెక్ట్ అవుతుంది వాటర్. ఈ నీరు కలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ ఎక్కువ అయినట్టయితే కనుక ఇది ఓవర్ఫ్లో అయ్యేటట్టు ఈ ఓవర్ఫ్లో అయ్యే వాటర్ని మరలా ఇంకుడు గుంతకి చేరేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వర్షం నీరు కూడా ఫిల్టర్ మీడియా ఎందుకు పెట్టామంటే ఈ చెత్త చెదారం పోను ఫైన్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే కనుక బొగ్గు ఇసుక రాళ్ల ద్వారా అది పెర్క్యులేట్ అయ్యి లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ట్యాంక్లోకి వెళ్ళి చేరుతుంది. దాంట్లో ఒక్క సూక్ష్మజీవులే ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అది తాగునీరుగా ఉపయోగించినప్పుడు దీన్ని కొంచెం క్లోరినేషన్ చేసుకొని తాగితే ఇంతకన్నా శ్రేష్టమైన స్వచ్ఛమైన నీరు మరి ఇంకేది లభించదు.